రాజమౌళితో నా సినిమా ఫిక్స్ అంటున్న మంచు విష్ణు రీసెంట్ టైంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మంచు విష్ణు ఏదో ఒక రకంగా మాట్లాడడం కానీ ట్రెండింగ్గా నిలవడం కానీ న్యూస్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు. సో మొత్తానికైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాని కూడా ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి నెల రోజులు ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రమోషన్స్ మాత్రం చాలా జోరుగా చేస్తూనే ఉన్నారు. అంటే చాలామంది కూడా కన్నప్ప సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా మంచు విష్ణు కోసమే. అంటే చాలామంది కూడా ఒక 70% పీపుల్ వరకు కూడా ప్రభాస్ కోసం మాత్రమే, ఆ కనిపించే 5 నిమిషాల కోసం మాత్రమే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో భాగంగానే మాట్లాడుతున్న విష్ణు ఒక సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. నేను మాత్రం ఎస్ఎస్ రాజమౌళితోని సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఆయన లాంటి ఒక గొప్ప డైరెక్టర్తోని సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు మాత్రం టైం కుదరట్లేదు, ఆయన కూడా అనుకోవట్లేదు. సో ఒకవేళ రాజమౌళి ఖచ్చితంగా నాతోని సినిమా చేయడానికి ఒప్పుకుంటే నేను మాత్రం ఆ ఛాన్స్ని ఖచ్చితంగా వదులుకోను అనే విధంగా మంచు విష్ణు మాత్రం చెప్పడం జరిగింది. సో ఆయన కెరీర్లో ఆయన ఒక మంచి కామెడీ ఫిలిమ్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే సినిమాలు కూడా చాలా మంది చేసినప్పటికీ కూడా మధ్యలో కొంచెం ఆయన గ్యాప్ రావడం కానీ ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సో ఈ విధంగా ఇప్పుడు మాత్రం కన్నప్ప సినిమాతో మన అందరి ముందు కూడా రాబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మరి చాలా మటుకు కూడా ఈ సినిమాకి హిట్ అవుతుందా అంటే ఒక 80% పీపుల్ వరకు కూడా ఓకే అంటున్నారు, కానీ 20% నమ్మకమే లేదు. ఎందుకంటే ఈ సినిమా విజువల్స్ కావచ్చు, రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్స్ ఒక సాంగ్ బాగానే ఉంది, ఇంకొక సాంగ్ మాత్రం అనుకున్న రేంజ్లో అందరికి కనెక్ట్ కాలేకపోయింది. మొత్తానికైతే కన్నప్ప సినిమా అందరి ఆడియన్స్ని కూడా కనెక్ట్ చేస్తుందా అంటే కొంతమంది నమ్మకంగానే చెప్తున్నారు. సినిమా విశ్లేషకులు కూడా కన్నప్ప సినిమా అందరినీ ఆకట్టుకోదనే విధంగా కొన్ని మాట్లాడుతున్నారు. కాకపోతే మంచు విష్ణు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఎంతో ఇష్టపడి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని మేము చేసుకున్నాము. అంటే ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ప్రొడ్యూసర్, ఆయన్నే హీరో, చాలామంది పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టారు. అక్షయ్ కుమార్ కావచ్చు, కాజల్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. సో ఇలా పెద్ద పెద్ద తారాగణాన్ని పెట్టినప్పటికీ కూడా అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమాలో మల్టీ స్టార్ ఉంటే ఇటు టాలీవుడ్ బాలీవుడ్ వాటు సినిమా అదే విధంగా ఉంది. మరి ఇందులో బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ ఇద్దరు కాదు, చాలామంది కూడా పెద్ద యాక్టర్ ఉన్నారు. చూద్దాం మరి ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఏంటో. సో మొత్తానికైతే ప్రమోషన్స్లో భాగంగా విష్ణు చెప్పిన మాటలు ఏంటంటే రాజమౌళితో నేను సినిమా చేయాలనుకుంటున్నాను అనే విధంగా ఆయన ఒక మాట అయితే చెప్పాడు.